నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు, ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, జ్యేష్ఠ శుద్ధ దశమి చాలా మంచి రోజు, చాలా విశేషం ఉందని అంటారండి. జూన్ 5వ తారీఖునే కదా గురుగారు? ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. 5వ తారీఖునే. మరి ఏమిటండి ఆ రోజు ప్రత్యేకత? అంటే జూన్ 5వ తారీఖు ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ దశమి. అంటే దీన్ని మనం పెద్దలు దశ పాప హర దశమి అని చెప్తారమ్మా. దశ పాప హర దశమి అంటే 10 రకాలైనటువంటి పాపాలని కడిగి వేసేటువంటి రోజు, అంటే శుభ్రం చేసేటువంటి రోజు అని పెద్దలు చెప్తారు. ఎందుకంత ప్రత్యేకత అంటే ఆనాడే గంగా అవతరణ జరిగింది అని చెప్తారు పెద్దలు. గంగా అవతరణ జరిగింది కాబట్టి ఆనాటి రోజు గంగాదేవికి విశేషమైనటువంటి పూజ చేయాలి. దానికి వ్రతం ఉంటుంది. ఆ వ్రతం చేసేటువంటి వాళ్ళు వ్రతం చేయాలి. ఆ 10 రకాలైనటువంటి పాపాలని కూడా ఆనాడు, అంటే ఆనాటి స్నానం, ఆనాడు చేసేటువంటి పూజ, ఇవన్నీ కూడా మనల్ని ఆ 10 రకాలైనటువంటి పాపాల నుంచి పోగొడుతుంది అని చెప్తారు. అదేంటండి, అన్ని రకాలైనటువంటి పాపాలు చేయంగానే ఇలాంటి తిథులను స్నానం చేస్తే పోతాయా అని పెద్దలు అనుకుంటుంటారు చాలామంది. అంటే భగవంతుడు మనకి ఎంత గొప్పవాడు అంటే, ఫస్ట్ మానవుడు అనేటువంటి వాడు తెలిసియో తెలియకనో వివిధ రకాలైనటువంటి దాంట్లో దూరి అంటే పాపకర్మలు చేస్తూ ఉంటారు ఏదో రకంగా. అంటే ఈ గర్భంలో వచ్చినందుకు ఖచ్చితంగా మనం పుణ్యమో పాపం ఏదో చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా భగవంతుడు పరమాత్మ మన కోసం ఏం చేస్తాడంటే వివిధ రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు అవన్నీ ఇచ్చి వీటితోటైనా మానవుడు ఇంకా మంచి మెరుగైనటువంటి జీవితాన్ని సాధించడానికి వివిధ రకాలైనటువంటి చేస్తాడు అని చెప్పడానికి ఇది ఒకటి. గంగా అవతరణ జరిగినటువంటి ఈ శుభదినం నాడు అంటే 10 రకాలైనటువంటి పాపాలు పోగొట్టేటువంటి రోజు అని పెద్దలందుకు చెప్పారంటే, అసలు ఆ 10 రకాల పాపాలు ఏంటి అంటే, మామూలుగా అబద్ధం ఫస్ట్ ఒకటి, అబద్ధం మొట్టమొదటిగా అబద్ధం. రెండవది సాధారణంగా అసూయ, ద్వేషము, తర్వాత పరస్త్రీ వ్యామోహం కావచ్చు, అంటే అబద్ధాలని ప్రచారం చేయడం కావచ్చు, అంటే లేనటువంటి నిందలు వేస్తుంటారు కదా నార్మల్గా, అలా అవన్నిటికంటే నిందలు వేయడం, లేనటువంటి అబద్ధాన్ని ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి దోషాలు. అలా 10 రకాలు, చాలా మనం చేసేటువంటి తెలిసో తెలియకో ఇవన్నీ 10 రకాలైనటువంటి పాపాలని పోగొట్టేటువంటిది అని చెప్తారు. ఆ రోజు ప్రాతకాలం అంటే మనం ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి క్రమంలో మనం ఎక్కడ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు గోదావరిలో లేదా గంగలో ఎక్కడ స్నానం చేసినా కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి నదిని తలుచుకొని స్నానం చేయమని పెద్దలు చెప్పారు. గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ శ్లోకాన్ని చదువుకొని స్నానం చేస్తే వాటి పుణ్యమైన మనకు వస్తుంది అని చెప్పి, అలాగా ఆ రోజు ప్రాతకాలం ఖచ్చితంగా గంగాదేవిని ప్రార్థన చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన, దానికి సంబంధించినటువంటి వ్రతం ఉంటుంది. మనం ఆ వ్రతం చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఆ వ్రతం చేసుకోవచ్చు. లేదు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో గోవుకి, ఎందుకంటే గోమాతకు సంబంధించినటువంటి గోసేవ చేయడం, ఆ గోవుకి ఆహారాన్ని పెట్టడం, గోవుని శుభ్రం చేయడం, గోవుకు సంబంధించినటువంటి ప్రదక్షిణ చేయడం, వీటి ద్వారా అయినా కూడా మనకు ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా నశింపజేస్తుంది అని. అంటే గంగ కూడా గోవులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పాపాలన్నింటినీ కూడా నశింపజేస్తుంది అని చెప్తారు పెద్దలు. అంటే మనం చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలకి ఇలాంటి ఒక శుభదినం నాడు మనం చేసేటువంటి పూజా కార్యక్రమం అనేటువంటిది గొప్పది. ఇంట్లో చేసుకోవాలనుకుంటే గురుగారు వ్రతం అన్నారు కదా, అసలు ఎటువంటి అంటే సాధారణంగా అంటే ఇది ఉత్తరాది వాళ్ళు బాగా చేస్తారమ్మా గంగా అవతరణ అనేటువంటి వ్రతం. మన దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు దీన్ని అంటే నదీ స్నానంగానే ఎక్కువ చూస్తారు. సాధారణంగా వెళ్ళి నది దగ్గరలో ఏదైనా నది ఉంటే, గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, ఏది ఉంటే ఆ నదిలో స్నానం చేసి, అంటే గంగాలో స్నానం చేసినటువంటి పుణ్యాన్ని మనం పొందుతాం కాబట్టి ఆ నదీ స్నానం, గో ప్రదక్షిణ, గోవుకు సంబంధించినటువంటి ఆహారాన్ని అందించడం. సరే అవి ఏం మనం చేయలేము, కనీసం ఇంట్లో స్నానం చేసిన తర్వాత గంగని పూజించడం ఒకటి. లేదు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ గోమాతలు ఉంటాయి, మనకు పూజ చేసుకోవచ్చు. లేదా గంగా అవతరణ స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రాన్ని మనం పారాయణం చేసుకోవడం, అదైనా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అది ఈ విధంగా గోవుకైనా పూజ చేసుకుంటే చాలు, లేదంటే ఇంట్లో అయితే ఈ విధంగా పారాయణం చేయాలి. ఇంకా ప్రత్యేకం ఏంటండి ఆ రోజు? అంతేనమ్మా. ఆశ్రమంలో ఏమైనా కార్యక్రమం చేస్తారు? కల్పవృక్ష నరసింహ స్వామి వారి ఆశ్రమంలో సాధారణంగా గోపూజ చాలా విశేషంగా ఉంటుంది ఆ రోజు ప్రాతకాలం. అంటే ప్రతిరోజు కూడా ఉదయం ఫస్ట్ గోపూజ, తర్వాత స్వామివారికి అభిషేకం, తర్వాత నిదానంగా మిగతా రకాలైనటువంటి ముడుపు కట్టడం కానీ ఏదని కాదు. సాధారణంగా గోవుకి గోవిందుడికి ఏకకాలంలో పూజ చేసేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రమే అది నార్మల్గా. కాబట్టి మన ఆ రోజు కూడా చాలా విశేషంగా ఆ దశమి నాడు ఉదయం స్వామివారి గోపూజ, అనంతరం స్వామివారికి అభిషేకం, యథావిధిగా నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయమ్మా. ఇంకా రెండవది నార్మల్గా
అంటే జ్యేష్ఠ మాసానికి వచ్చేటప్పటికి వర్షాలు ప్రారంభమవుతుంటాయి, వ్యవసాయ పనులు ప్రారంభమవుతుంటాయి. ఇవన్నీ కూడా సాధారణంగా మనం ఉన్నటువంటి రోజుల్లోనే చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళి అంటే క్షేత్రాలకు తీర్థాలకు వెళ్ళలేనటువంటి వారు కనీసం మనకు దగ్గరలో ఉండేటువంటి నదీ స్నానం ఉందనుకోండి. ఇప్పుడు కాలం అంటే నదీ స్నానం అనగానే మనం నదికే వెళ్ళి స్నానం చేయలేకపోయినప్పటికీ కూడా చాలా వరకు అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ప్రత్యేకంగా జలాన్ని సేకరించుకొని వస్తున్నారు. ఇప్పుడు పుష్కరాలకు వెళ్తేనో మన కుంభమేళకు వెళ్తేనో లేదా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దాంట్లోనూ ఆ తీర్థాలను సేకరించి చాలామంది వస్తున్నారమ్మ. ఆ తీర్థాలను కనీసం మనం స్నానం చేసేటువంటి వాటిలో వేసుకొని స్నానం చేయడం అంటే గోవు అనేటువంటి దానికి సంబంధించిందిగా మనం గోపూజ చేయాలి లేదా గోవుకు నైవేద్యం పెట్టాలి. సరే మనం కనీసం మన దగ్గర దరిదాపుల్లో లేవు అవి, కనీసం ఆనాడు మనం వాటిని ఆరాధించాలంటే గోమాత్రే నమః, ఓం సురభ్యే నమః అంటే గోవుకు సంబంధించినటువంటి అష్టోత్తర నామాలు లేదా గోవుకు సంబంధించినటువంటి నామాన్ని కనీసం ఒక 108 సార్లు మనం 10 రకాలైనటువంటి పాపాలను పోగొడుతున్నప్పుడు భగవంతుడికి మనం కృతజ్ఞతగా సమర్పించేటువంటిది స్వామివారికి నామాన్ని. అంటే నామాన్ని జపించడం అనేటువంటిది కూడా మనం చేయలేకపోతే పాపాన్ని తీయాల్సినటువంటి అవసరం కూడా భగవంతుడికి ఉండదు. ఫస్ట్ అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా మనల్ని క్షమించడానికి ఆయన వివిధ రకాలైనటువంటి ఇస్తుంటాడు. కాబట్టి ఆనాడు మనం కృతజ్ఞతగా స్వామివారికి చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా విశేషకరంగా ఉంటుందమ్మ. అది ఈ దశ పాపహర దశమి ఉద్దేశం. మనందరం కూడా పాపాలు చేసేసి ఆ రోజు వెళ్ళి తీర్థ స్నానం చేస్తే పోతాయి అని కాదు, తెలిసియో తెలియక ఇవన్నీ జరిగేటువంటి అంటే మనకు తెలియకుండానే మన మనసు తప్పు చేస్తుంటుంది, మన కళ్ళు తప్పు చేస్తుంటాయి, మన చెవులు తప్పు చేస్తుంటాయి, వినకూడనటువంటి మాటలు, పలకకూడనటువంటి మాటలు, అంటే మనం ఇంకొకరి గురించి ఒకరిని ఉద్దేశించి తప్పుగా ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా చాలా విపరీతమైనటువంటి పాపాలమ్మ. అంటే నార్మల్గా దానం మనం చేయలేకపోయినా ఇంకొకరిని చూపించండి అని చెప్తారు పెద్దలు నార్మల్గా, కానీ చేసేవాడిని కూడా చెడగొట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకు కలిగేటువంటి పాపాలను కనీసం ఎలా అయినా పోగొట్టుకోమని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అలాంటి శుభదినాన్ని మంచిగా ఉపయోగించుకోవడం అంటే మనం ఇక మీదటైనా ఇలాంటి జరగకోకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో మనం ఏమైతే తప్పులు పాపాలు చేసి ఉన్నామో అవన్నీ నెక్స్ట్ ఇంకా జరగకూడదు అని ఆనాటి నుంచి వదిలేసుకోవడం అనేటువంటిది చాలా మంచిదమ్మా. అది దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. పాపహర దశమి జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి నాడు జూన్ 5వ తారీఖు. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.